మొత్తానికి తనూజ, కళ్యాణ్ ఇద్దరిని కూడా జనాలు విడగొట్టేశారనే చెప్పాలి. అయితే ప్రస్తుతం తనూజ అలానే కళ్యాణ్ ఇద్దరు ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారంట. ఈ మధ్య తనూజ లైవ్‌కొచ్చి మరి కళ్యాణ్ పైన, సాయి పవన్ పైన ఏదైతే తనూజని లింక్ చేసి జనాలు మాట్లాడుతున్నారో ఆ విషయం పైన తనూజ చాలా స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చిందని చెప్పాలి. బిగ్ బాస్ తర్వాత కంటెస్టెంట్స్‌కు మంచి ఆఫర్స్ వస్తాయి. కొంతమందిని బిగ్ బాస్ అయ్యేసరికి మర్చిపోయినా కొంతమందిని మాత్రం నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చే వరకు కొన్ని సీజన్స్ అయ్యే వరకు కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. అలాంటి లిస్ట్‌లో కళ్యాణ్ అలానే తనూజ ఉన్నారు. వీళ్ళిద్దరూ మంచి ఆఫర్స్‌ని గ్రాబ్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. కానీ తాజాగా మాత్రం వీళ్ళపైన చాలా నెగటివిటీ వైరల్ అవుతూ ఉంది. ఎంత నెగటివిటీ అంటే కొంతమంది కళ్యాణ్, తనూజని కలిపి ఇష్టంగా మాట్లాడితే కొంతమంది వాళ్ళిద్దరిని హేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. దాంతో పాటుగా పవన్ సాయిని మధ్యలో లాగుతూ కళ్యాణ్ పవన్ సాయి వల్ల బాధపడుతున్నాడని, లేదంటే వీళ్ళిద్దరూ కలవకుండా ఉండడానికి ఆయన్ని ఏదో ఒక మధ్యలో మాట్లాడటం ఇదంతా కూడా తనూజకి నచ్చలేదు. సో, ఆ విషయం పైన తనూజ లైవ్‌లో క్లారిటీ ఇస్తూ వీడియోలో చాలా క్లియర్‌గా పవన్ కళ్యాణ్ కోసం, పవన్ సాయి కోసం మాట్లాడుతూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ వార్నింగ్ పైన చాలామంది తనూజని నెగెటివ్‌గా తీసుకొని నువ్వు బిగ్ బాస్‌లో ఉన్నంత వరకు ఆడియన్స్ సపోర్ట్ కావాలి, కానీ ఇప్పుడు ఆడియన్స్ మాట్లాడిన మాటలు మాత్రం నీకు నచ్చట్లేదా అంటూ ఆమెని రివర్స్‌లో నెగెటివ్ ట్రోల్ చేయడం మొదలుపెట్టేశారు. ఏదేమైనా కళ్యాణ్, తనూజ బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ దక్కించుకున్నారు. వాళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న విధానం కూడా జనాలకి బాగా నచ్చింది. కానీ ప్రెజెంట్ ఏదైతే తనూజ పవన్ కళ్యాణ్ కానీ, పవన్ సాయిని కానీ తనూజకి లింక్ చేసి మాట్లాడుతున్నారో అది మాత్రం తనూజకి నచ్చలేదు. నచ్చలేదని క్లారిటీ ఇవ్వడం కూడా ఇప్పుడు జనాలకి నచ్చట్లేదు. సో, ఈ విషయం పైన వీళ్ళిద్దరి మధ్య ఏమైనా వాగ్వాదం జరిగిందా? దానివల్ల ఇద్దరు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారిపోయింది. ఏదైనా సరే తనూజ, కళ్యాణ్ కలిసి ఉండాలి అనుకున్న ఆడియన్స్‌కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పుడు వచ్చిన నెగటివిటీతో తనూజ, కళ్యాణ్ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. వీరిద్దరు ఫ్రెండ్‌షిప్‌ని కూడా కట్ చేసేసుకున్నారు అనే వార్తలైతే వస్తున్నాయి. మరి వీటిపైన నిజమెంతుందనేది వారిద్దరే క్లారిటీ ఇవ్వాలి.